బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వర్ష తటవర్తి రాజలక్ష్మి గారికి, అలాగే జూమ్ నిర్వహిస్తున్న సార్కు, జూమ్లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలండి. నేను ఈరోజు తీసుకున్న టాపిక్ ఏమిటి అంటే, రమణ మహర్షి గారు చెప్పారండి, ప్రతి ఒక్కరూ యోగి కావాలి అని మన పత్రిజీ గారు చెప్పారు. మరి యోగి అయినప్పుడు మనం సాధన చేస్తున్నప్పుడు ఆ యోగ ఫలం మనం ఎలా పొందుతాం, ఏ సూత్రాలు పాటిస్తే మనం యోగ ఫలం పొందుతామో తెలుసుకుందాం. మరి పత్రిజీ గారు మనకేం చెప్పారు అంటే, ధ్యానము అంటే ధ్యానము జ్ఞానం కోసమే అని చెప్పారు. మరి జ్ఞానం ఎందుకు? జ్ఞానము కర్మలు దగ్ధం చేసుకోవడానికి అని చెప్పారు. మరి కర్మలు ఎందుకు దగ్ధం చేసుకోవాలి? కర్మలు దగ్ధం చేసుకుంటే జన్మ లేని స్థితిని పొందుతాము అని చెప్పారన్నమాట. అంటే కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏం చెప్పారు అంటే, కర్మలు దగ్ధం చేసుకున్నప్పుడే జన్మ లేని స్థితిని మనం పొందుతాము. మరి పత్రిజీ గారు ధ్యానము జ్ఞానము కోసమే, మరి జ్ఞానాగ్ని కర్మ దగ్ధాణమని మనకి కృష్ణ భగవానుడు చెప్పారు. మరి జ్ఞానం అనే అగ్నిలోనే మన కర్మలు దగ్ధం చేసుకోవాలి. మరి సాధన చేస్తున్నాము, రోజు జ్ఞానం పొందుతున్నాము. మరి జ్ఞానం పొందుతున్నప్పుడు మనము ఎలా జీవిస్తే ఆ ఫలితాన్ని పొందుతాము అనేది మనం తెలుసుకోవాలి. ఈరోజు టాపిక్ అదేనండి. మరి పూర్వం ఋషులు కానీ యోగులు కానీ మరి వారంతా ఏం చేసేవాళ్ళు అంటే, సాధన చెయ్యాలి అంటే ఇల్లు వదిలి ఎక్కడో అడవులకు కానీ హిమాలయాలకు కానీ, అలాగే హిమాలయాలకు వెళ్ళేవారు. కానీ మనం ఇప్పుడు కొన్ని నియమాలు పాటిస్తూ ఇంట్లో ఉంటూ ఎక్కువ సాధన చేసుకుంటున్నాం, ఎంతో చక్కగా సాధన చేసుకుంటున్నాం ఇంట్లో ఉంటూనే. అందుకే సంసారంలోనే నిర్వాణం అని మన పత్రిజీ గారు చెప్పారు. మరి జనక మహారాజుని తీసుకుంటే ఆయన మహా చక్రవర్తి, సామ్రాజ్యాన్నే పరిపాలించాడు. అలాంటి చక్రవర్తి కూడా ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పొంది సుఖ మహర్షికే జ్ఞానాన్ని బోధించాడండి. మరి ఆయన అంత సామ్రాజ్యాన్ని పాలిస్తూ కూడా నిత్యం బ్రహ్మంలో చేరిస్తూ ఆయన అంత జ్ఞానాన్ని సంపాదించాడు. మరి మనం మన సంసారం కొద్ది సంసారంలోనే ఉంటూ మనం కూడా జ్ఞానం సంపాదించుకోవడం సాధ్యమే అని మన పత్రిజీ గారు చెప్పడం జరిగింది. అంటే సాధన చేస్తూ మనం ఎలాంటి నియమాలు పాటిస్తే మనం యోగం చేసిన ఫలితాన్ని పొందుతాము. మరి యోగ ఫలం సాధించాలి అంటే మన జీవితం ఎలా ఉండాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అని మలయాళ స్వామి వారు చెప్పిన సందేశాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. మరి హింస గురించి మన పత్రిజీ గారు ఎలా బోధించారో మలయాళ స్వామి గారు కూడా హింస మానాలి అని చెప్పారు. మన పత్రిజీ గారు 50,000 పుస్తకాలు చదివి అవి రెండు అన్ని మిక్సీలో వేస్తే హింసా తోడో హంసా పకడో అని వచ్చింది అని చెప్పారు. అంటే హింసా తోడో హంసా పకడో అంటే నువ్వు హింసని వదులు, హంసని పట్టుకుంటే నువ్వు జ్ఞానాన్ని పొందుతావు సాధన చేసి. మరి నువ్వు ఎప్పుడైతే హింసను వదులుతావో అప్పుడే నువ్వు మనసు శుద్ధి చేసుకొని సాధన చేసినప్పుడు జ్ఞానాన్ని పొందుతావు అని చెప్పడం జరిగిందండి. మరి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారు అంటే మలయాళ స్వామి గారు ఎప్పుడు సంతోషంగా జీవించాలి అని చెప్పారండి. సంతోషంగా జీవించాలి అంటే సాధకుడు మొదట ఎవరైనా సరే ఈ మార్గంలోకి వచ్చేటప్పుడు మరి ఏదో ఒక బాధతోనో దుఃఖంతోటో ఈ ధ్యాన మార్గంలోకి రావటం జరుగుతుంది. మరి గురువు ద్వారా ఏం తెలుసుకుంటారు అంటే, అసలు దుఃఖం దేనికి వచ్చింది, బాధ నీకెందుకు వచ్చింది, సమస్య దేనికి వచ్చింది అని తెలుసుకుంటారు. మనం ఎన్నో పూజలు చేశాము, నోములు నోచాము, తీర్థయాత్రలు చేశాము, ఎన్ని చేసినా మరి మన కర్మలు రహితం కాలేదు. కానీ మన కష్టానికి కానీ సమస్యకి కానీ కారణం తెలుసుకోలేకపోయాం. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా మన కష్టానికి కానీ మన సమస్యకి కానీ కారణాలు తెలుసుకోలేకపోయాం. ఎప్పుడైతే మన పూర్వజన్మ పుణ్యం వలన మన జీవితంలోకి సద్గురువు వచ్చారో ఆ సద్గురువు ఏం చెప్పారు, నీ సమస్యకు కానీ నీ కష్టానికి కానీ నీ దుఃఖానికి కానీ కారణం నీవే, కారణం నీవే అని చెప్పారు. మరి ఆ కారణం ఏమిటో మనం తెలుసుకొని
సాధన చేసి వాటి నుండి బయటపడి సంతోషకరమైన జీవితాన్ని జీవించాలి అని మనం సద్గురువు ద్వారా తెలుసుకున్నామండి. మరి జీవితంలో వచ్చే సుఖ సంతోషాలు, కష్ట నష్టాలు మన కర్మ ఫలాలే. అంటే యోగి అనేవాడు ఏం చెబుతున్నాడు అంటే, యోగత్వం సమవుచ్చితే అన్నాడు. యోగి అయిన వాడు కష్టాన్ని సుఖాన్ని సమానంగా స్వీకరిస్తాడు. ఎలా స్వీకరిస్తాడు? మరి నీకు కష్టం వచ్చిందంటే పాపకర్మ ఫలితం, సుఖం వచ్చిందంటే పుణ్యకర్మ ఫలితం. రెండింటినీ సమానంగా యోగి అయిన వాడు స్వీకరిస్తాడు. మరి యోగి అయిన వాడు రెండింటినీ ఎలా స్వీకరిస్తాడు అంటే, ఇప్పుడు కష్టం రాగానే ఎంతో దుఃఖపడుతున్నాం. చూడండి, మనం ఒక బ్యాంకులో 1,00,000 రూపాయలు అప్పు తెచ్చామండి. అప్పు తెచ్చినప్పుడు ప్రతి నెల 10,000 తీర్చుకుంటున్నాం అనుకోండి అప్పు. సంతోషపడాలా? దుఃఖపడాలా? కానీ అప్పు తీరుతుంటే సంతోషపడతాము. కానీ ఇక్కడ పాపకర్మలు ఖర్చు అవుతుంటే దుఃఖపడుతున్నాం. కష్టం వచ్చింది, నాకే వచ్చింది కష్టం అని ఎంతో దుఃఖపడుతున్నాం. అదే పుణ్యకర్మ ఖర్చు అయ్యి సంతోషంగా ఉంటే ఎంతో ఆనందపడుతున్నాం. మనకు పుణ్యకర్మ ఖర్చు అయిపోతుంది, ఇక్కడ పాపకర్మ ఖర్చు అవుతుంటే దుఃఖపడుతున్నాం, పుణ్యకర్మ ఖర్చు అయితే మరి సంతోషపడుతున్నాం. మరి రెండు మన కర్మ ఫలాలే, రెండు మనం అనుభవించాల్సిందే. వాటి మీద దృష్టి పెట్టకుండా మనం నేను అద్భుతమైన సాధనా మార్గంలోకి వచ్చాను, నాకు నేను పూర్వజన్మ చేసుకున్న పుణ్యం కొద్దీ నాకు గొప్ప సద్గురువు దొరికాడు, సద్గురువు దగ్గరకు వచ్చానని మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలటండి. మొట్టమొదటి పాయింట్ మలయాళ స్వామి వారు ఏం చెప్పారు అంటే, ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అంటే నా కర్మ ఫలితాలకి కారణం నేనే అని తెలుసుకున్నాం గురువు వచ్చాక. మనం చేసిన కర్మఫలాన్ని అనుభవిస్తున్నాం అని తెలుసుకున్నాము. మరి గురువు ఇంత గొప్ప గురువుని పొందినప్పుడు మనం సంతోషంగా ఉండాలి. ఎందుకంటే మనం ఎన్ని పూజలు చేసినా, నోములు నోసినా, మన వ్రతాలు చేసినా కర్మలు దగ్ధం కావు అనేది మన కృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో చెప్పడం జరిగింది. అంటే ధ్యానం వల్ల జ్ఞానం పొందితేనే కర్మలు దగ్ధం అవుతాయి. జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం అని చెప్పారు కదా. ఈ మార్గంలోకి వచ్చిన మనకు సంతోషంగా జీవిస్తూ, ఎప్పుడైతే మనం సంతోషంగా జీవిస్తున్నామో ఎదుటి వారిని కూడా ఎంతో సంతోషంగా జీవించేటట్లు చేస్తాము. ఎందుకంటే మనం సంతోషంగా జీవిస్తూ హింసను వదిలాము, ధ్యానం చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఆ ధ్యానాన్ని బోధిస్తున్నప్పుడు మనం ఆనందంగా ఉండటమే కాదు, వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నప్పుడు, మనం సంతోషంగా ఉంటూ ఎదుటి వారిని సంతోషంగా ఉంచినప్పుడు మనం ఎంతో సంతోషంగా ఉండటమే మరి సంతోషంగా జీవించాలి అని మొట్టమొదటి పాయింట్గా మలయాళ స్వామి వారు చెప్పారండి. ఇక సెకండ్ పాయింట్ ఏం చెప్పారు అంటే, అంటే మనం ఇక్కడ సాధన అనేది ఆనంద స్వరూపుడైన ఆత్మను పొందటానికే చేస్తున్నారు కాబట్టి ఎప్పుడు సంతోషంగానే జీవిస్తారు. మరి ఆనంద స్వరూపుడు అంటే సచ్చిత్ ఆనంద స్వరూపుడు. సత్ అంటే సత్యమైన, చిత్ అంటే చైతన్యవంతమైన, ఆనందం అంటే ఆనంద స్వరూపుడైన భగవంతుడి కోసమే మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి మనం ఎప్పుడూ సంతోషంగానే ఉంటాము. ఇక సెకండ్ పాయింట్కి వచ్చేటప్పటికి నోటిని అదుపులో ఉంచుకోవాలి. మరి నోటిని మనం కర్మలన్నీ నోటి ద్వారానే చేస్తున్నామండి. ఎందుకంటే నోటిని 2 రకాలుగా ఉపయోగిస్తున్నాం. ఒకటి మాట్లాడటానికి, రెండవది ఆహారం తీసుకోవటానికి. ఆహారం తీసుకోవటానికి అంటే మనకి యోగ ఫలం సిద్ధించాలి అంటే సాధన చేస్తున్న మనం ఎప్పుడు శుద్ధమైన సాత్విక ఆహారం తీసుకోవాలి. మొట్టమొదటి పాయింట్గా మనకి హింసని వదలాలి, శుద్ధమైన సాత్విక ఆహారం తీసుకోవాలని పత్రిజీ గారు చెప్పారు. మాంసము, కోడిగుడ్లు, అలాగే ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారాలు, పుల్లనివి, సద్దివి ఏవి తీసుకున్నా మరి రజోగుణం ప్రేరేపితమై సాధన కుదరదు అని మన పత్రిజీ గారు బోధించడం జరిగింది. మరి ఈ ఆహారాన్ని బట్టే మనసు ఏర్పడుతుంది. మన శరీరాన్ని శుద్ధత్వం కోసం రోజు స్నానం చేస్తున్నాము, మనసు శుద్ధత్వం కోసం రోజు సాధన చేయాలి. సాధన మనసుని శుద్ధి చేసుకోవడానికి ఏ రోజుకు ఆ రోజే మనకి మనసు మలినం అవుతూ ఉంటుందండి. ఎందుకంటే మనం ఎన్నో ప్రాపంచిక విషయాల్లో ఉంటూ ఉంటాము కాబట్టి మనసు మలినం అవుతూ ఉంటుంది. సాధన ద్వారానే మనసును శుద్ధి చేసుకోవాలి. మరి సాత్విక ఆహారం తీసుకోవటం, ఇతరుల దోషాలను వెతకకూడదు.
ఇతరుల దోషాలను వెతకూడదు అంటే ఇతరులను దూషించకూడదు, ఎదుటి వారి తప్పులను కాదు, మన తప్పులను సరిదిద్దుకోవాలి. అందుకే పత్రిజీ గారు ఏం చెప్పారు, నో కామెంట్ నో జడ్జిమెంట్ అన్నారు. అంటే ఎప్పుడు ఎదుటి వారిని నువ్వు విమర్శించవద్దు అని చెప్పారు. ఇప్పుడు మనం ఒక వేలెత్తి ఎదుటివాడిని చూపించినప్పుడు 3 వేళ్ళు మన వైపు ఉంటాయండి. అంటే మనలో తప్పులు మనం సరి చేసుకోవాలి. వాళ్ళ తప్పుని విమర్శించడం కాదు, మనలో లోపాలు సరి చేసుకున్నప్పుడే సాధకుడుగా మనం ఎదుగుతాము అని చెప్పారు. అప్పుడు ఎప్పుడు మన తప్పులను ఏ తప్పు చేస్తున్నాము అని గమనించుకుంటూ విచారణ చేసుకున్నప్పుడు ఆ తప్పును సరి చేసుకుంటే సాధన బాగా కుదురుతుంది. అలాగే మాట ఎలా ఉండాలి అంటే హితంగా, ప్రియంగా, అలాగే శాంతంగా, సౌమ్యంగా, ప్రేమగా ఉండాలి. ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఇంకా ఎంతో వినసొంపుగా ఉంటుంది. ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఎప్పుడు వెళ్ళిపోతారా వీళ్ళు అనుకుంటూ ఉంటాం. అంటే ఇక్కడ మన మాటను బట్టి ఎదుటి వాళ్ళు మరి మన మనం చెప్పే క్లాసును బట్టి కానీ, మనం చెప్పే మాటలను బట్టి కానీ, అంటే వాళ్ళకి హితంగా ఉండాలి, వాళ్ళకి ప్రియంగా మాట్లాడాలి, ఎదుటివాడికి సౌమ్యంగా, మనం శాంతంగా, ఎంతో ఓర్పుగా వాళ్ళతోటి మాట్లాడాలి. అంటే మనం నోటిని అదుపులో ఉంచుకోవటం అంటే శుద్ధమైన సాత్విక ఆహారం తీసుకోవటం, రెండవది మాటని అదుపులో ఉంచుకోవటం. అలాగే ఇంకా ఏం చెబుతున్నారు అంటే ఇక్కడ ధర్మపరంగా జీవించాలి అని చెప్పారండి మలయాళ స్వామి వారు. 3వ పాయింట్ ధర్మపరంగా జీవించాలి అని చెప్పారు. మరి ఈ భూమి మీద ప్రతి మానవుడికి జీవించే హక్కు ఉంది, కర్మలు చేసే హక్కు కూడా ఉంది. మరి కర్మలు చేస్తున్నారు, మరి మనం చేసే కర్మలు ధర్మంగా ఉన్నాయా, అధర్మంగా చేస్తున్నామా అని విచారణ చేసుకోవాలి. చూడండి, ధర్మంగా చేస్తున్నామా అధర్మంగా చేస్తున్నామా అంటే అక్కడ మనం తిరుపతి వెళ్ళినప్పుడు ధర్మో రక్షిత రక్షిత అని రాసి ఉంటుంది. అంటే ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో వాళ్ళని ఆ ధర్మమే కాపాడుతుంది అని చెప్పారండి. అలాగే సాధకుడు ధర్మాన్ని ఎప్పుడు ఆశ్రయించాలి, అలాగే ధర్మంలో జీవించాలి. అందుకే వ్యాస భగవానుల వారు ఏం చెప్పారు అంటే మరి 700 శ్లోకాలు రాశారు కదా, వీటిలో అర్థం ఏమిటి అని గణపతి అడిగినప్పుడు పరోపకారాయ పుణ్యం పరపీడనం పాపం అని వ్యాస భగవానుడు చెప్పారండి. పరోపకారాయ పుణ్యం పరపీడనం పాపం అంటే పరోపకారాయ పుణ్యం అన్నారు అంటే ఇతరులకు ఉపకారం చేస్తే పుణ్యము, ఇతరులకు అపకారం చేస్తే పాపము. మరి ఇతరులకు ఉపకారం చేయటం అంటే ఏమిటి, నీకు ఏ విషయంలో బాధ కలుగుతుందో, ఆ విషయంలో నష్టం కలుగుతుందో అటువంటిని ఇతరులకు చేయకుండా ఉండటమే. నాకు కష్టం కలిగింది ఎవరైనా ఒక మాట అంటే ఆ మాట వాళ్ళని మనం అనకుండా ఉండటమే. ఒక జీవిని హింసించాము, బాధ కలిగింది, ఆ జీవిని హింసించకుండా ఉండటమే ఉపకారం. మరి ఏదైనా సరే మనకు కష్టం కలిగే పని ఎదుటి వాళ్ళకి చేయకుండా ఉండటమే పరోపకారాయ పుణ్యం అన్నారు. అందుకే యోగ జీవితంలో బాహ్యంగా ధర్మవంతమైన జీవితం జీవించాలి. చూడండి, మరి మహాభారతం తీసుకుంటే పాండవులు ధర్మంగా జీవించారు. ధర్మంగా జీవిస్తే ఏమైంది, కౌరవులు కొన్నాళ్ళు సంతోషంగా అధర్మంగా జీవించినందుకు చివరికి కౌరవులు నాశనమయ్యారు. మహాభారత యుద్ధంలో పాండవులు విజయాన్ని సాధించారు. అంటే ధర్మంగా ఉన్న పాండవులకు భగవంతుడు వెన్నంటే ఉండి విజయాన్ని సాధించేటట్టు శ్రీకృష్ణ భగవానుడు చేశాడండి. అంటే ఇక్కడ ధర్మవంతమైన జీవితం జీవిస్తే మనం సత్యానికి దగ్గర అవుతాము. సత్యము అంటే ఆత్మ, ఆత్మే పరబ్రహ్మము. మరి ఆ బ్రహ్మానికి దగ్గర అవ్వాలంటే మనం ప్రాపంచిక జీవితంలో ధర్మపరమైన జీవితం జీవించాలి అని చెప్పారండి. అని మనం ధర్మవంతమైన జీవితం జీవిస్తే సత్యానికి దగ్గరవుతామని మలయాళ స్వామి వారు చక్కగా చెప్పడం జరిగింది. ఇంకా 4వ పాయింట్కి వచ్చేటప్పటికి దానం. ఎవరికి దానం చెయ్యాలి, ఎవరికి దానం చేయాలంటే దరిద్రులకు దానం చేయాలి. అంటే లేని వాళ్లకు దానం చేయాలి కానీ ధనవంతులకు కాదు
అని చెప్పారు. ఇప్పుడు చూడండి, ఒక పెళ్లి జరిగిన, పుట్టినరోజు జరిగిన, పెళ్లి రోజు జరిగిన ఫ్రెండ్స్ అందరినీ గొప్ప గొప్ప ధనవంతులే పిలిచి పార్టీలు ఇస్తున్నారు. మరి పార్టీ ఇస్తున్నారు అంటే అక్కడ కొంతమంది కోటీశ్వరులు ఉన్నారనుకోండి, ఇస్తరాకు 1000 రూపాయలు 2000 రూపాయలు కూడా పెట్టి భోజనాలు పెడుతున్నారు. అంటే నేను 100 ఐటమ్స్ పెట్టాను, నేను 50 ఐటమ్స్ పెట్టాను, ఇలా పెడుతున్నారు. ఎవరైనా సరే భోజనంలో 100 ఐటమ్స్ తినగలరా అంటే ఎవ్వరూ తినలేరు. ఆ డస్ట్బిన్లో వేస్ట్గా తినగలిగింది కొద్దిగా తిని మిగిలిందంతా పడేస్తున్నారు. రాజలక్ష్మి మేడం గారు ఏం చెప్పారు అంటే, మనకి భగవంతుడు అందరికీ సమానంగా ఆహారం ఇచ్చారు, మనం తినకుండా పారేస్తే మనం దొంగతనం చేసినట్లే, ఇతరుల భోజనాన్ని మనం దొంగతనం చేసినట్లే. నువ్వు కావలసినంత ఆహారమే తిను, మిగిలింది వృధాగా పడేయటం కాదు. వృధాగా పడేసావంటే ఇతరుల ఆహారం నువ్వు దొంగిలించినట్లే అని చెప్పారండి. అంటే ఇక్కడ మనం గమనిస్తే గొప్పల కోసం, అంటే ఫలానా వాళ్ళు ఇన్ని ఐటమ్స్ పెట్టారు, ఇంత గొప్పగా భోజనాలు పెట్టారు, అది ఎవరికి పెట్టారు? తోటి ధనవంతులకే పెట్టారు, బీదవారికి ఎవరికి పెట్టల. దానం బీదవారికి చెయ్యాలని ధర్మం చెబుతుందండి. పేదవారికి దానం చెయ్యాలి అని చెబుతున్నారు. మరి ఎంతో వైభవంగా ఫంక్షన్లు చేస్తున్నారు, కానీ ఆ ఫంక్షన్స్లో ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారనే కానీ దానివల్ల వచ్చే లాభం ఏమన్నా ఉందా అని ఆలోచిస్తే, పేదవాళ్ళకి కడుపు నింపితే ఆ దాన ఫలితం వస్తుందటండి. అంటే మరి దరిద్రులకు ఎటువంటి దానం కానీ సహాయం కానీ పేదవాళ్ళకి చేయటం లేదు. ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ధ్యాన మార్గంలోకి వచ్చినాక పత్రిజీ గారు ఏం చెబుతున్నారు అంటే, ఎటువంటి వారికి దానం చెయ్యాలో తెలుసుకొని గమనించుకొని చెయ్యాలి అని మన గురువులు మనకు బోధిస్తున్నారండి. ఇక తర్వాత పాయింట్కి వచ్చేటప్పటికి ఇంకా ఏం చెబుతున్నారు అంటే, సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం అంటే చూడండి, మరి సజ్జన సాంగత్యము అంటే మనకి గురువు బోధించారు. మన పత్రిజీ గారు కూడా త్రిరత్నాల్లో ఏం చెప్పారు అంటే, సజ్జన సాంగత్యము అంటే అది అష్టావక్ర మహర్షి ముల్లోకాలలో అతి గొప్ప పుణ్యకర్మ సజ్జన సాంగత్యం అని చెప్పారండి. అష్టావక్ర మహర్షి ముల్లోకాలలో అతి గొప్ప పుణ్యకర్మ సజ్జన సాంగత్యం అని చెప్పారండి. మన పత్రిజీ గారు కానీ వశిష్ఠుల వారు కానీ త్రిరత్నాలు ఏం చెప్పారు అంటే, సాధన, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, ఈ 3 క్రమం తప్పకుండా చెయ్యాలి అని చెప్పారు. మరి ఈ సజ్జన సాంగత్యం ఎంత గొప్పది అంటే, బలిచక్రవర్తి అన్నారట, నువ్వు సజ్జనులతో నరకానికి వెళతావా, దుర్జనులతో స్వర్గానికి వెళతావా అని అడిగినప్పుడు బలిచక్రవర్తి అన్నాడట, నేను దుర్జనులతో స్వర్గానికి వెళ్ళను, సజ్జనులతో నరకానికే వెళతాను అన్నాడట. అంటే సజ్జన సాంగత్యం అంత గొప్పది అని చెప్పడం జరిగిందండి. మరి సాధువులతో, సత్పురుషులతో, సజ్జనులతో చేసే సాంగత్యం సత్యానికి దగ్గర చేస్తుందటండి. మరి సత్యానికి ఎలా దగ్గర చేస్తుంది అంటే, సాధువులతో సాంగత్యం చేస్తే మరి ప్రపంచం మీద మమకారాన్ని తగ్గించుకొని పరమాత్మ మీద మమకారం ఎలా పెంచుకోవాలో సాధువులు బోధిస్తారండి. ఈ ప్రపంచం మీద మమకారాన్ని తగ్గించుకొని మరి అలాగే పరమాత్మ మీద మమకారాన్ని ఎలా పెంచుకోవాలో సాధువులు బోధిస్తారు. మరి అది మమకారాన్ని తగ్గించుకోవటం అనేది సాధువు ద్వారానే తెలుసుకోవచ్చు. సత్యాన్ని ఎలా దర్శించాలి అనేది ఒక సత్పురుషుడి ద్వారా తెలుసుకోవచ్చండి. సత్పురుషులు అంటే ఎవరు అంటే, సత్యాన్ని బోధించేవారు, సత్యంలో జీవించేవారు, మరి సత్యంలో జీవించేవారు, సత్యాన్ని బోధించేవారు. అంటే ఇప్పుడు పత్రిజీ గారు, రాఘవరావు గారు, రాజలక్ష్మి అమ్మ, వాళ్ళు సత్యాన్నే బోధిస్తున్నారు, సత్యంలోనే జీవిస్తున్నారు, అందరినీ ఆ సత్య మార్గంలో నడిపిస్తున్నారు. అంటే వాళ్ళ ద్వారా మనం ఏం తెలుసుకుంటాము, భగవంతుణ్ణి ఎలా దర్శించాలో తెలుసుకుంటామండి. అంటే సత్పురుషుల ద్వారానే భగవంతుణ్ణి దర్శించే మార్గం తెలుసుకోగలము.
మన పత్రిజీ గార్ల సజ్జనులు మనల్ని భగవంతుడు వైపు తీసుకువెళ్ళగలరు. మరి భగవంతుడి వైపు తీసుకువెళ్ళగలరు అంటే పత్రిజీ గారు ఏం చెప్తారు అంటే, నాకు ఇంగ్లీష్ వచ్చు, మరి సంగీతము వచ్చు, మరి ఫ్లూట్ వాయించడము వచ్చు, ధ్యానం నేర్పించడం వచ్చు. నాకు అన్నిట్లో మరి ఏది ముఖ్యము? నాకు ధ్యానం నేర్పించడమే ముఖ్యమని నేను అందరికీ ధ్యానాన్నే నేర్పించాను. అంటే అన్నీ వచ్చు, అన్నీ వచ్చినా ఏది ముఖ్యము? మరి అందరికీ ఏది ప్రయోజనం? ఈ ధ్యానం వలన ఎంతోమంది జ్ఞానం పొంది దుఃఖాన్నించి బయటపడతారని నేను నేను ధ్యానాన్ని అంటే ఇప్పుడు నాకు ఇంగ్లీష్ వచ్చండి. ఇంగ్లీషు పత్రిజీ గారికి వస్తే ఇంగ్లీష్ చెప్పే లెక్చరర్లు చాలామంది ఉన్నారు. మరి ఫ్లూట్ వాయించే వాళ్ళు చాలామంది ఉన్నారు, సంగీతం నేర్పించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ధ్యానం బోధించే సద్గురువు లేరు కదా. అందుకే ధ్యాన జగత్తు కావాలని ఆ ధ్యానాన్నే మనకు బోధించి ఈరోజు కోట్ల మంది శిష్యులు ఆయన సత్యాన్ని బోధించారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది ధ్యానం చేస్తున్నారు. మరి సాధకులు సత్పురుషులు సజ్జన సాంగత్యం వలన మనకు సాధన బాగా కుదురుతుంది. మరి సజ్జనులతో కూర్చొని సాధన చేసినప్పుడు మరి ఎంతో చక్కగా సాధన కుదురుతుంది. మరి మనం ఈ ప్రపంచంలో జీవిస్తున్నామండి, కాబట్టి సత్యం తెలిసినా కూడా అప్పుడప్పుడు మాయకు వశమవుతూ ఉంటాం. మనకు తెలియకుండానే మాయకు వశమవుతూ ఉంటాం. భాగవతంలో కృష్ణ భగవానుడు చెబుతాడండి, మాయ నా చేతిలో ఉంది, ఆ మాయను జయించిన వాళ్ళే నన్ను చేరుకోగలరు అని చెప్పాడు. అంటే మన చుట్టూ ప్రపంచం అంతా మాయలోనే ఉంది. అంటే మాయ అంటే మాయకు వశమవుతూ ఎలా ఉంటామంటే మనసు ప్రభావంలో ఉంటాము. ఈ ప్రపంచ ఆకర్షణలకు లోనవుతూ ఉంటాము. సజ్జన సాంగత్యం ద్వారా ప్రపంచం వైపు వెళ్ళిన మనసును ఆత్మ వైపుకు మరలుస్తాము. అంటే ప్రపంచం వైపు తిప్పిన మనసు శత్రువు అవుతుందండి. ఎందుకు శత్రువు అవుతుంది? ప్రపంచం వైపు తిప్పిన మనసు శత్రువు ఎందుకు అవుతుంది అంటే, చూడండి, మనం రోజు ధ్యానం చేస్తున్నాము. ఈరోజు ఫంక్షన్ వచ్చింది, ఫంక్షన్ రాగానే ఫంక్షన్ ముఖ్యం అనుకొని ధ్యానం మానేసి ఫంక్షన్కి వెళ్తాం. అక్కడ ఏంటి, ఫ్రెండ్స్ బలవంతంగా భోజనం చేస్తాము, అక్కడ ఆహారంలో వెల్లుల్లి కలుస్తుంది. అంటే ఆ రోజు సాధనని కోల్పోయాము. అలాగే మనం ఆ వెల్లుల్లి తినటం వల్ల 6 నెలలు చేసిన సాధనా ఫలితాన్ని కూడా కోల్పోతున్నాం. అంటే ఈ ప్రపంచం మాయలో పడి, అంటే పెళ్ళిళ్ళకి వెళ్ళొద్దంటారా అని కాదు, వెళ్ళాలి. వెళ్ళినా కానీ మన సాధనని, మన సాధనకి తోడ్పడే ఈ ఆహార నియమాల్ని మనం కఠినంగా పాటించినప్పుడే ధ్యానంలో ఎదగగలము అనేది మన గురువులు బోధిస్తున్నారు. శుద్ధమైన సాత్వికాహారం తీసుకోవాలి, అలాగే కఠినంగా నియమాలు పాటించాలి. ఆహారం వల్లే మనసు ఏర్పడుతుంది. మరి ఆహారం వల్ల మనసు ఏర్పడుతుంది అంటే ఇక్కడ మనం తిన్న ఆహారం అటండి స్థూలంగా ప్రాణంగా మారుతుందంట, సూక్ష్మంగా మనసుగా ఏర్పడుతుందంట. ఒకసారి శ్వేతకేతు అనే బాలుడు ఏం చేశాడు అంటే గురుకులానికి వెళ్ళి విద్యను అభ్యసించి వేదాలన్నీ చదివి వచ్చాడట. అప్పుడు తండ్రి గారు శ్వేతకేతుని అడిగారట, నాయన, నీకు వేదాలు అనర్గళంగా అప్పచెప్పగలుగుతున్నావు, మరి ఈ ప్రజ్ఞ నీకు దేని వలన వచ్చిందో చెప్పగలవా అన్నాడట. అప్పుడు తండ్రి గారు, నాకు దేని వలన వచ్చిందో తెలియదు నాన్నగారు అన్నాడట. అప్పుడు ఆ శ్వేతకేతుని తండ్రి ఏం చేశాడు అంటే, నువ్వు 15 రోజులు ఆహారం తీసుకోకుండా ఓన్లీ మంచినీళ్ళు తాగి మరలా నా దగ్గరికి రమ్మన్నాడట. ఆ శ్వేతకేతు 15 రోజులు ఆహారం తీసుకోకుండా ఉండి నీళ్లు తాగే వచ్చాడట తండ్రి దగ్గరికి. అప్పుడు శ్వేతకేతుని తండ్రి అడిగాడట, నాయన, వేదాలు చక్కగా నువ్వు ఒల్లెవేశావు, చక్కగా చెప్తున్నావు కదా, వేదాల్లో 2 శ్లోకాలు చెప్పు నాయనా అన్నాడట. తండ్రి గారు, నాకు ఇప్పుడు ఒక్క శ్లోకం కూడా గుర్తు రావటం లేదు అన్నాడట. అర్థమైందా నాయన, నీకు ఈ ప్రజ్ఞ నువ్వు తిన్న ఆహారం వల్లే వచ్చింది. అంటే ఆహారం లేకపోతే నువ్వు నీ ప్రజ్ఞను కోల్పోయావు. ఆహారం మనిషికి అవసరం, మితాహారం తీసుకోవాలి, శుద్ధ సాత్వికమైన ఆహారం తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. కాబట్టి సాధకుడు శుద్ధమైన సాత్విక ఆహారం తీసుకోవాలి. అంటే ఒకరోజే కదా నీ ధ్యానం మానకూడదు, అలాగే శుద్ధమైన ఆహార నియమాలు కూడా కఠినంగానే
పాటించాలి. అందుకే నిరంతరం సజ్జన సాంగత్యం ఉండాలి. ఎందుకంటే సజ్జనులతో సాంగత్యం ఉన్నప్పుడు మనం నిరంతరం ఈ కఠిన నియమాలు పాటిస్తూనే ఉంటాం. లాస్ట్ ఇంకా 6 పాయింట్ ఏమిటి అంటే వైరాగ్యం ఉండాలి అన్నారండి. వైరాగ్యం అంటే ఏమిటి? మరి ఈ సృష్టి అంతా నశించిపోయేదే. ఈ సృష్టి అంతా నశించిపోయేదే. ఈ ప్రపంచం అంతా మిథ్య. శంకరాచార్యులు వారు ఏం చెప్పారు అంటే జగత్ మిథ్య ఆత్మ సత్యం అని చెప్పారండి. జగత్ మిథ్య ఆత్మ సత్యం అని అంటే ఎప్పుడైతే నువ్వు ఈ ప్రపంచం వెనకాల పడతావో నీకు మిగిలేది దుఃఖమే. మరి మరి అని ఎప్పటికప్పుడు విచారణ చేసుకుంటూ ఈ ప్రపంచం మీద వైరాగ్యం కలిగి ఉండాలటండి. అంటే బయటకు కనపడేదంతా మాయే, కనిపించిన ఆత్మే సత్యం. అంటే ఇక్కడ మనలో ఉన్నవాడే ఆత్మే పరబ్రహ్మం అని చెప్పుకున్నాం కదండి. మనలో ఉన్నవాడే సత్యం అని గురువుల బోధ ద్వారా మనం తెలుసుకున్నప్పుడు మనం సందేహించకుండా, మరి గురువు సత్యం అని చెప్పాడు, ఆత్మే సత్యం అని చెప్పాడు, మరి మనకు ఆ సందేహం ఉండకూడదు. ఎందుకు సందేహం ఉండకూడదు అంటే ఎన్నో ఉపమానాల ద్వారా ఆత్మే సత్యం అని మనకి గురువు బోధించాడు. భగవద్గీతలో చెప్పాడు ఆత్మే సత్యం అని. ఎలా చెప్పాడు? అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యంత భూతాన్నామంత ఏవచ అన్నాడు. 10వ అధ్యాయం 20వ శ్లోకంలో ఏం చెప్పారు అంటే శ్రీకృష్ణ భగవానుడు నేను విగ్రహంలో ఉన్నాను, నేను ఫోటోలో ఉన్నాను అని ఎక్కడా భగవద్గీతలో చెప్పలేదు. నేను సృష్టి అంతా సమస్త జీవులలో ఆత్మగా ఉన్నాను అని చెప్పాడు. ఏ జీవిలోనైనా ఆ భగవంతుడు స్వరూపమే అని చెప్పాడు. మరి సృష్టి అంతా భగవంతుడే ఉన్నాడు. సృష్టి అంతా స్థూలంగా భగవంతుడు ఉన్నాడు, సూక్ష్మంగా మనలో ఆత్మరూపంలో ఉన్నాడు. మరి మనం ఏమి సందేహించకుండా మనం ఆత్మస్వరూపులమే, భగవంతు స్వరూపులమే అని ఆ ఆచరణలో మనం పెట్టుకున్నప్పుడు ఈ సాధనా మార్గంలో ఎదగగలుగుతాము. అప్పుడు ప్రపంచం మీద వైరాగ్యము, ఆత్మ మీద మనకు విశ్వాసం కలుగుతుంది. మరి ఆత్మే భగవంతుడు అని తెలుసుకున్నప్పుడు ఆత్మని చేరాలి, ఆత్మ దర్శనం కావాలి అని తపనతో మనం సాధన చెయ్యాలి. ఇక 7వ పాయింట్కి వచ్చేటప్పటికి అహంకారం అండి. ఈ అహంకారం అనేది సాధకుడికి దరిదాపుల్లో కూడా రాకూడదని చెప్పారు. అహంకారం అనేది సాధన చేసేవాడికి దరిదాపుల్లో కూడా రాకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్క సాధకుడిని క్రింద పడేసేది, పాతాళానికి అనగదొక్కేది అహంకారమే. అంటే నేను శరీరము అనుకుంటే అహంకారం, నేను శరీరము అనుకుంటే అహంకారం, ఆత్మ అనుకుంటే వివేకం. అంటే మరి శరీరం అనుకుంటే అహంకారం ఉంటుంది. మరి అందుకే సాధకుడు ఎప్పుడు ఆత్మగా జీవించగలగాలి. మరి ప్రపంచంలో వశిష్ఠుల వారు చెప్పినట్లు ప్రతి ఒక్కరిలో 3 రకాల మదాలు ఉంటాయంటండి. ఏమిటి అంటే విద్యా మదం, ధన మదం, రూప మదం ఉంటాయి. వాటి వల్ల అహంకారం పెరుగుతూ ఉంటుంది. అంటే పేరు ప్రతిష్టలు వచ్చినా, పేరు ప్రతిష్టలు అంటే నేను గొప్ప ఎమ్మెల్యేని, ఎంపీని, సీఎంని, పిఎంని, గొప్ప పేరు వచ్చింది, దానికి అహంకారం వస్తుంది. నేనే గొప్ప, పదవి ఉంది అని అహంకారం వస్తుంది. అలాగే విద్య, నేను ఎంబీబీఎస్ చదివాను, నేను కలెక్టర్ని, నేను లాయర్ని, నేను ఇంకా పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ని అని విద్యా మదం, విద్యను నేను ఇంత అభ్యసించాననే అహంకారం వస్తుందట. ఇంకా రూపం మదం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు సినీ స్టార్స్ని చూస్తే హీరోయిన్ నా అంత అందంగా ఎవరూ లేరు అని రూపం ఉందనే అహంకారంతో ఉంటారు. ఇవి చూసుకుంటే అహంకారంతో ఉంటారు. అంటే పేరు ప్రతిష్టలు వచ్చినా, విద్య గొప్ప గొప్ప విద్యలు చదివినా, అందమైన రూపమున్న అహంకారంతో ఉంటారు. మరి అది ప్రాపంచిక జీవితంలో ఆ 3 రకాల మదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే ఈ అహంకారం జ్ఞానాన్ని సంపాదించుకొని బయటికి వెళ్ళి క్లాసులు చెప్తున్నప్పుడు, ఇప్పుడు నేనే వెళ్ళానండి బయట బయట ఇతర జిల్లాలకు కానీ ఇతర ఊర్లకు కానీ చాలా ఊర్లు వెళ్ళి క్లాసులు చెప్పాను. అక్కడికి వెళ్ళగానే మేడం మీరు చాలా బాగా క్లాస్ చెప్పారండి, మీరు అచ్చం రాజలక్ష్మి మేడం చెప్పినట్టే చెప్తున్నారండి అని పొగడగానే
ఎక్కడ లేని అహంకారం పెరిగిపోతూ ఉంటుంది. నేను చెప్తా, నేను కాదమ్మా చెప్తుంది, నా చేత చెప్పించబడుతుంది. నాలో ఆత్మ ఉంటేనే కదా నేను ఈరోజు మాట్లాడగలుగుతున్నాను, ఇక్కడి వరకు రాగలుగుతున్నాను. ఈ శరీరం నేను కాదు, ఈ శరీరం కాదు చెప్పేది, ఈ మనసు కాదు, ఈ బుద్ధి నేను కాదు, ఈ మనసు నేను కాదు. మరి అహంకారం నాకు రావటానికి ఇదొక కారణం అవుతుంది. వాళ్ళు పొగిడితే నాలో అహంకారం వచ్చింది అంటే భగవంతుడు నాకు పరీక్ష పెట్టాడు, ప్రకృతి నాకు పరీక్ష పెట్టింది, నాకు అహంకారం ఉందా లేదా అని పొగిడారు అంటే నేను చెప్పాను శరీరం నేను అనుకుంటే నన్ను పొగిడినట్టు. మరి ఆత్మ ఉంటేనే కదా నేను చెప్పగలిగింది అని అంటే అప్పుడు నేను కాదు చెప్పింది, నా చేత భగవంతుడు చెప్పించబడింది అనుకున్నప్పుడు అహంకారం లేకుండా వినయం వస్తుంది. అంటే అందరూ ఏమంటారు అంటే మీరు బాగా చెబుతున్నారు మేడం అనగానే ఎక్కడ లేని అహంకారం వచ్చేస్తుంది. అంటే మీకు చాలా జ్ఞానం ఉంది అని పొగిడితే అహంకారం రావచ్చు. అలా మాయలో పడకుండా ఇది భగవంతుడి పరీక్ష, ఈ మాయలో నేను పడకూడదు అనే ఎరుకతో మనం ఉండగలగాలటండి. ఇది మలయాళ స్వామి వారు ఎంతో చక్కగా చెప్పారు. ఈ మాయలో పడకుండా ఉండగలగాలి అంటే వాళ్ళు పొగడగానే అహంకారంతో మాయలో పడకుండా ఉండగలిగాడు. ఈ మలయాళ స్వామి వారు చక్కటి ఉదాహరణ చెప్పారండి. ఇక్కడ ఏం చెప్పారు అంటే ఒక తుమ్మెద ప్రతి పువ్వు మీద వాలి ఆ పువ్వుని నాశనం చేయకుండా, దాని సువాసన నాశనం చేయకుండా, దాని తేనెను అందాన్ని పోగొట్టకుండా ఆ పువ్వులోని మకరందాన్ని సేకరించి అందరికీ తేనెను పంచినట్లే మరి ఆ తుమ్మెద చూడండి చక్కగా ప్రతి పువ్వు మీద మకరందాన్ని సేకరిస్తుంది. కానీ ఆ పువ్వుని ఏమన్నా నలిపేస్తుందా? పాడు చేయట్లేదు పువ్వుని. అలాగే దాని అందాన్ని చెడగొట్టట్లేదు. దాన్ని ఆ పువ్వులో ఏమన్నా సువాసన పోగొడుతుందా అంటే సువాసన పోవట్లా. మరి ఆ తుమ్మెద చక్కగా మకరందాన్ని సేకరించి అందరికీ తేనెని అందిస్తుంది. అలాగే సాధకుడు ఏం చెయ్యాలి అంటే అలాగే సాధకుడు ఈ ప్రపంచంలోనే ఉంటూ అహంకార మమకారాలు రాగద్వేషాలు అవేమి అంటించుకోకుండా సాధన ద్వారా జ్ఞానాన్ని పెంచుకొని ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాలండి. ఎలా అంటే రాగద్వేషాలు అంటే అహంకార మమకారాలు ఈ రెండు అంటించుకోకుండా ఉండాలట సాధకుడు. ఎలా అంటించుకోకుండా ఉండాలి అంటే అహంకార మమకారాలు అంటే ఇప్పుడు నేను ఈ ఆస్తి సంపాదించాను, నేను పొలం కొన్నాను, నేను చేశాను, నేను ఈ ధనం కొన్నాను, ఈ స్థలం కొన్నాను అంటే నేను కొన్నాను అంటే అహంకారం వచ్చినట్లే. మమకారం అంటే నా కొడుకు నా కూతురు అంటే ఈ పిల్లల మీద మమకారం పెంచుకున్నా, ధనం మీద మమకారం పెంచుకున్నా మనం మనం అహంకార మమకారాలకి ఒక ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చండి. మహాభారతం తీసుకుంటేనండి కౌరవులు పాండవులు అరణ్యవాసానికి పాండవులు వెళ్ళినప్పుడు కౌరవులు కంటి నిండా హాయిగా హంసతూలికా తల్పాల మీద నిద్రపోయారు అనుకుంటాం. కానీ వాళ్ళు ఏ రోజు కంటి నిండా నిద్రపోలేదట. ఎందుకంటే హంసతూలికా తల్పాల మీద నిద్రపోలేదు. ఎందువల్లంటే ఎప్పుడు పాండవుల్ని ఎలా బాధ పెట్టాలా అని చూశారట. ఆ రోజు పాండవులు ఎలా ఉన్నారంటే అరణ్యవాసంలో అహంకారం మమకారాలు రెండూ వదిలేశారు. ఎలా వదిలారు అంటే అహంకారం అంటే వారి సంపదలను వాళ్ళ రాజ్యాన్ని అన్నీ వదిలేసి నాది అనే అహంకారాన్ని వదిలి కట్టుబట్టలతో వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకుంటూ ఋషులు మహర్షుల దగ్గర ఎంతో జ్ఞానాన్ని పొందుతూ వాళ్ళకు కావలసిన అస్త్రశస్త్రాలన్నీ సంపాదించుకున్నారు. అలాగే మమకారం అంటే అజ్ఞాతవాసంలో ఏం చేశారు అంటే నేను భీముణ్ణి, నేను ధర్మరాజుని, నేను అర్జునుణ్ణి అనే ఆ నేను అనే మమకారాన్ని కూడా తొలగించుకున్నారండి. అంటే అహంకార మమకారాలు తొలగించుకున్నప్పుడు సాధకుడు ఉన్నతంగా ఎదుగుతాడు. ఇంకా రాగద్వేషాలు అంటే రాగము అంటే అనురాగము అంటే నా పిల్లల మీద ప్రేమ, నా ధనం మీద ప్రేమ, ఈ అనురాగం అనేది ఉండకూడదు. అలాగే మమకారం అంటే ఒక పక్షిని చూస్తే అర్థమవుతుంది. ఆ పక్షి గూట్లో పిల్లలకి రెక్కలు రాగానే తరిమి తరిమి కొడుతుంది. కానీ మనం నా పిల్లలు నా నా బంధువులు అనుకుంటూ ఈ మనం ఎంతో వాళ్ళని ప్రేమిస్తూ ఉన్నాం. అంటే వాళ్ళకు కావలసినవన్నీ చెయ్యాలి కానీ అంటించుకోకుండా ఉండాలి. అంటే అవన్నీ అంటించుకోకుండా ఉన్నప్పుడు
సాధన ద్వారా జ్ఞానాన్ని పెంచుకున్నప్పుడు ఆ జ్ఞానాన్ని అందరికీ పంచితే తుమ్మెద తేనెను మనకి ఎలా ఇస్తుందో మనం కూడా జ్ఞానాన్ని అందరికీ పంచాలి. అది అన్ని పువ్వుల్ని ఏ పువ్వుని నాశనం చేయకుండా మకరందాన్ని సేకరించి తేనె మనకి ఎలా ఇస్తుందో మనం కూడా ఈ అహంకార మమకారాలు రాగద్వేషాలు అంటించుకోకుండా సాధన చేస్తూ జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాలి. ఇంత చక్కటి ఉపమానాన్ని మనకు మలయాళ స్వామి వారు మనకు అందించడం జరిగిందండి. అంటే చుట్టూ ఉన్న ప్రపంచం మిథ్య, మరి ఆత్మ సత్యం అని గురువుల ద్వారా తెలుసుకున్న మనం చుట్టూ ఉండే ఆకర్షణలకు లోను కాకుండా ఎరుకతో ఉంటూ సాధన చెయ్యాలి. మరి ఎరుకతో ఉంటూ సాధన చెయ్యాలి అంటే ఇలా నిత్యం ఇంకా ఏం చెబుతున్నారు, మనం సాధన చేస్తూ జ్ఞానాన్ని పొందాలి అంటే నిత్యం శ్రవణం మననం ద్వారా జ్ఞానం నేర్చుకుంటూ ఉండాలి. మరి ఎంతవరకు అంటే ఆత్మ సాక్షాత్కారం పొందే వరకు శ్రవణం మననం సాధకుడికి అవసరమే అని చెప్పారండి. మరి సాధకుడికి ఆత్మ సాక్షాత్కారం పొందే వరకు శ్రవణం మననం అవసరమే. మరి ఇక్కడ మనం మరి సాధన చెయ్యాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన చేసినప్పుడు మనసు పనిచేయని స్థితిలోనే మనం విశ్వమయ ప్రాణశక్తిని పొందగలము. అంటే మనసు పనిచేయని స్థితి అంటే పతంజలి మహర్షి ఏం చెప్పారు, చిత్త వృత్తి నిరోధ అన్నారు. అరే చిత్తంలో వృత్తులు నిరోధించడం అంటే ఆలోచన లేని స్థితినే చిత్త వృత్తి నిరోధ అన్నారు. అంటే చిత్తవృత్తి నిరోధ అంటే ఈ మనసుకు కూడా 4 అంతఃకరణాలు ఉన్నాయి. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. మనసు ఎప్పుడు ఒక పని చేయాలంటే సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంది. బుద్ధి సరైన నిర్ణయం తీసుకుంటుంది. చిత్తము ఎప్పుడు చింతన చేస్తూ ఉంటుంది. చింతన అంటే గతానికైనా వెళుతుంది, భవిష్యత్తుకైనా వెళుతుంది. అహంకారం నేను చేస్తున్నాననే గర్వంతో ఉంటుంది. కాబట్టి ఈ మనసులో ఆలోచన రహిత స్థితిలోనే మనం విశ్వమయ ప్రాణశక్తిని పొందగలము. మరి దానివల్ల మనకు వచ్చే లాభం ఏమిటి? లాభం ఏమిటి అంటే ఎప్పుడైతే మనసు శూన్యం చేసుకొని నువ్వు సాధన చేస్తావో మనసు శుద్ధి జరుగుతూ ఉంటుంది. మనసు శుద్ధి జరిగినప్పుడు నీకు గుణం మారుతూ ఉంటుంది. గుణం మారినప్పుడు ఏం జరుగుతుంది అంటే బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించినప్పుడు గురువులు చెప్పిన జ్ఞానం అర్థమవుతుంది. అర్థమైనప్పుడు మనం గురువులు చెప్పిన జ్ఞానం అర్థమైనప్పుడు దానిని ఆచరణలో పెట్టుకుంటాము. ఆచరణలో పెట్టుకున్నప్పుడే కర్మలు దగ్ధమవుతాయి. మరి కర్మలు దగ్ధమైనప్పుడే జన్మ లేని స్థితిని పొందుతాము. కృష్ణ భగవానుడు జ్ఞానాగ్ని కర్మ దగ్ధాణమని చక్కగా భగవద్గీతలో బోధించారు కదండి. అందుకే శ్రద్ధతో మనం ఏం చేయాలి, భగవంతుడు మీద భక్తితో సాధన చేసినప్పుడు మనము ఆత్మ సాక్షాత్కారం పొందగలము. మరి ఈ జన్మే చివరి జన్మ చేసుకోగలమని మన పత్రిజీ గారు బోధించడం జరిగిందండి. మరి అందుకే శ్వాస మీద ధ్యాసతో ధ్యాన సాధన చేసిన వారే మనసును జయించగలరు అని చెప్పారు. అలాగే ముల్లోకాల్లో అతి గొప్ప పుణ్యకర్మ సజ్జన సాంగత్యం అని మనం తెలుసుకున్నాము. అలాగే పుష్పం యొక్క అందాన్ని వాసనను చెడగొట్టకుండా తుమ్మెద తేనెను ఎలా స్వీకరిస్తుందో సాధకుడు కూడా ఈ ప్రపంచంలో ఉంటూ ప్రపంచం యొక్క ఉనికిని అహంకార మమకారాలను అంటించుకోకుండా సాధన చేస్తూ జ్ఞానం పొంది ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాలి. మరి ఆత్మ దర్శనం అయ్యే వరకు గురువుల ద్వారా శ్రవణం, అలాగే రోజు క్లాసులు వినాలి, మననం చేసుకోవాలి. అది తప్పనిసరి అని వేదవ్యాస మహర్షి మనకు బోధించడం జరిగింది. మరి ఈ క్లాస్ ద్వారా నేను అర్థం చేసుకున్నది ఏమిటి అంటే యోగిగా నువ్వు సాధన చేస్తూ యోగ ఫలం పొందాలి అంటే మనం ఎలా ఉండాలి అంటే మన ఈ పాయింట్లు మొట్టమొదటి సంతోషంగా జీవించాలి, రెండవది నోటిని అదుపులో ఉంచుకోవాలి, 3 ధర్మంగా జీవించాలి, 4 దానం ఎవరికి దానం చేయాలి అనేది తెలుసుకున్నాము, 5 సజ్జన సాంగత్యం చేయాలి అని తెలుసుకున్నాము,
ప్రతి ఒక్కరికి ఆరు వైరాగ్యం రావాలి అని తెలుసుకున్నాము. అహంకారం ఉండకూడదు అని తెలుసుకున్నాము. మరి ఇలా ఒక్కొక్కటి మనం పాటించినప్పుడు మనం సాధన చేసి జ్ఞానాన్ని పొంది అందరికీ జ్ఞానాన్ని పంచినప్పుడు మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగలము అని నేను ఈ క్లాస్ ద్వారా అర్థం చేసుకున్నానండి. నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వర్షి తటవర్తి రాజ్యలక్ష్మి గారికి, జూమ్ నిర్వహిస్తున్న సార్కు, మేడంకు, జూమ్లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ